హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చామింగల్ చిన్ను. ఎలా ఉన్నారండి అందరు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ అందరూ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటా జ్యువెలరీ చూపిస్తే ఎలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా? అదేనండి, ఈరోజు మన జ్యువెలరీ మీకు చూద్దాం అనుకుంటున్నాను. మనదంటే నాది కాదులేండి, వఫీ కనుక ఈ మాట విందంటే నన్ను చంపేసిద్ది. ఇదంతా వఫీ జ్యువెలరీ అనమాట. తన గురించే ఇవన్నీ అప్పుడొక వస్తువు కొన్నాను. చూడండి ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జ్యువెలరీ అంటున్నానని పొరపాటున బంగారం అనుకున్నారండి. ఇదేది ఒక్క వస్తువు కూడా బంగారం కాదు. ఇంత బంగారం కొనేంత స్తోమత కూడా మాకు లేదు. ఫ్యూచర్లో కొనేంత స్తోమత రావాలని భగవంతుని మనసారా కోరుకుంటున్నాను. అలాగే మీరు కూడా బ్లెస్ చేయండి. మేము బంగారం కొనాలని పొరపాటు బంగారం అని మా ఇంటికి వచ్చేసారు, రామాకండి. కామెంట్ సెక్షన్లో మాత్రం ఎలా ఉందో తప్పకుండా షేర్ చేయండి. చూసేయండి, ఇంకెందుకు ఆలస్యం, డీటెయిల్స్ ఇస్తాను చూడండి. థ్యాంక్ యూ. స్టార్ట్స్ ద డీటెయిల్స్ ఫ్రమ్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి. ఇక్కడ అన్ని ఇయర్ రింగ్స్ ఇలాగా అరేంజ్ చేసి పెట్టాను అనమాట చూపించడానికి. ఇప్పుడు చూస్తుంటే ఇన్ని ఉన్నాయా అని అనిపిస్తుంది నాకే. మా అమ్మ కనుక ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా ఫోన్ చేసి నన్ను తిడుతుంది, ఇన్ని కొన్నావు ఏం చేయడానికి, మనీ వేస్ట్ చేస్తున్నావని. ఇంకపోతే ఇగోండి బుట్ట కమ్మలు. ఇవి నేను మామూలుగా బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఫెస్టివల్కే కొనుంటాను ఖచ్చితంగా. ఐడియా అయితే లేదు కాస్ట్ అది. బాగున్నాయి. ఇవేమో మా నాన్నగారు షిరిడి నుంచి తీసుకొచ్చారు వఫీ పెట్టుకుంటుందనేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇవేమో నల్లపూసల మీదవండి. సర్లే అని వఫీ పెట్టుకుంటుందనేసి నేను వఫీ జ్యువెలరీలోనే పెట్టేశాను. ఇవి కూడా విడిగానే కొన్నాను. ఇవేమో నా ఫేవరెట్ అనమాట. నేను ఇవి పెట్టుకుంటుంటాను, నాకు చాలా ఇష్టం. కుదిరితే గోల్డ్లో ఈ డిజైన్లో నేను కమ్మలు చేయించుకోవాలని నా డ్రీము. చౌకర్ మీదవండి అవి. ఇవి చూడండి చిన్నగా భలే బాగున్నాయి. చూడటానికి ఎంత క్యూట్గా ఉన్నాయో కదా. ఇంకొకటి ఏంటంటే ఇవి పెట్టుకుంటే నాకు చెవులు వాసిపోతాయండి, పడవు. ఈ బ్యాంగిల్స్ వచ్చేసి 4 బ్యాంగిల్స్ హ్యాండ్ క్రాఫ్ట్ బజార్లో తీసుకున్నాను. 2 బ్యాంగిల్స్ ఏమో పాడైపోయినాయి, డైలీ వేసేసుకుంది వఫీ. ఇది వచ్చేసి అమ్మవారు కాసుల పేరు అనమాట. ఆ కాసుల మీద అమ్మవారి ప్రతిమ ఉంటుంది. చాలా బాగుంటుందండి. శ్రావణ మాసంలో తీసుకున్నాను అనమాట నేను ఇది వఫీ కోసం. చాలా బాగుంది. మీషోలోనే నేను తీసుకున్నాను. బేసిక్గా ఆన్లైన్ షాపింగ్ అంటే నాకు భయము, కానీ రేటింగ్ చూసి ఇది ఆర్డర్ పెట్టాను అనమాట. చాలా బాగుంది. కాస్ట్ కూడా 100 అనుకుంటా. చాలా బాగా వచ్చింది ఇదైతే. వఫీకి కూడా చాలా నచ్చింది. వేసుకుంటే నిండుగా కనిపిస్తుందండి. ఇది వచ్చేసి పర్ల్స్ తోటి ఉంటుంది. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటాయి స్కూల్లో, అలాంటప్పుడు యూజ్ అయిద్దని తీసుకున్నాను. వైట్ పర్ల్స్ తోటి బాగుంది కదండి. చాలా క్లాసీగా అనిపిస్తుంది ఇది వేసుకుంటే. ఇంకా నెక్స్ట్ ఇది కూడా నా ఫేవరెట్ అనమాట, చౌకరు. ఇది కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టి తీసుకున్నాను. అసలు ఫినిషింగ్ అండి గోల్డ్ ఫినిషింగ్ లాగా, గోల్డ్ లాగానే అనిపిస్తుంది ఇది. చాలా బాగుంటుంది. ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయన్నమాట. క్యూట్గా ఉంటుందండి. నాకు ఇది ఆ చౌకర్ మీద కమ్ములు ఇది అయితే నేను కూడా పెట్టుకోవడానికి ఇష్టపడతాను. చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు కావాలంటే కనుక ఖచ్చితంగా మీషోలో ట్రై చేయండి. చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అయితే. ఇంకెక్కడికి వస్తే ఇవి కూడా చౌకర్ మీదవేనండి. 2 చౌకర్స్ ఉన్నాయి. ఆ చౌకర్స్ మీదకి ఒక్కొక్క దాని మీదకి ఒక్కొక్క పేరు కమ్మలు కూడా వచ్చినాయి అన్నమాట. చాలా బాగుంటాయి. ఇవి కొంచెం హెవీగా ఉంటాయి అన్నమాట.
వఫీ ఏదన్నా స్టేజ్ షోస్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చేటప్పుడు నేను ఇవి వఫీకి యూస్ చేస్తాను. ఇవి చంపసవరాలకి అటాచ్ చేసి పెట్టేసాను అనమాట. ఇంక తీయటం ఎందుకు ఇలాగే చూద్దామని. అవి కెంపులు, పచ్చలు, వైట్ స్టోన్స్ తోటి ఉంది కదండి చౌకర్స్, వాటికి మ్యాచింగ్ అన్నట్టు ఇలాగ చంపసవరాలు. ఇవి కూడా మీషోలో నుంచి ఆర్డర్ పెట్టి తీసుకున్నానండి. చాలా బాగున్నాయి. మనం బాగా చూసి చెక్ చేసి రేటింగ్ చూసి తీసుకుంటే మీషోలో చాలా బాగుంటాయండి ప్రోడక్ట్స్. జ్యువెలరీ ఇది వచ్చేసి పాపిట చైన్ అనమాట. బయట షాప్లో తీసుకున్నదేనండి ఇది. కాస్ట్ వచ్చేసి 100 రూపీస్ అనుకుంటా. చాలా బాగుంది కదండి. ఇగోండి ఇవి వీటిని ఏమంటారు, వంకీలు. ఈ వంకీలకి ఎన్ని ఇయర్స్ అంటే వఫీకి ఇప్పుడు 7 కంప్లీట్ అయింది కదా, 6 ఇయర్స్ అండి. వఫీ 2 ఇయర్స్ ఉన్నప్పుడు మా అమ్మ కొనిచ్చింది అనమాట ఇవి. అలాగా దాసాను, ఇప్పుడు కూడా వాడతాను. అప్పుడు వంకీలు వడ్రాణం అమ్మ కొనిచ్చింది వఫీకి. చాలా క్యూట్గా భలే బాగుంటాయండి. పైన వచ్చేసి 2 పీకాక్స్ ఉంటాయి చూడండి, అలాగ మొబైల్ హ్యాంగ్ అవుతున్నట్లుగా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంక ఇక్కడ వచ్చేసి మోస్ట్ ఫేవరెట్ జ్యువెలరీ ఇది. లక్ష్మీ అమ్మవారి లాకెట్ తోటి అలాగ పింక్ కలర్ స్టోన్స్ తోటి చాలా బాగుంటుందండి. ఇది అందరూ వేసుకున్నప్పుడల్లా గోల్డ్‌ది అమ్మ, వెయిట్ ఎంత వెయిట్ ఎంత అని అడుగుతారు. కానీ ఇది గోల్డ్ కాదండి, చాలా బాగుంటుంది. చూడండి 4 లైన్ బాల్ చైన్స్ తోటి వచ్చి చాలా బాగుంటుంది అనమాట. ఇదిగోండి వడ్డాణం, అదే అమ్మ కొనిచ్చింది అన్నాను కదా, వఫీకి 2 ఇయర్స్ ఉన్నప్పుడు కొనిచ్చింది అనమాట. అలాగా జాగ్రత్తగా దాచాను. మధ్యలో ఒక పద్మం లాగా వచ్చి అటు ఇటు పీకాక్స్ ఉంటాయి. తర్వాత స్టెప్స్ కింద చైన్ వచ్చేసి ఆల్టర్నేటివ్గా పర్ల్స్ ఇచ్చాడు, హ్యాంగ్ అవుతూ ఉన్నాయి. చాలా బాగుందండి. అమ్మ ఒంగోలులో కొన్నది ఇది షాప్లో. దీనికి వచ్చేసి దగ్గర దగ్గర ఒక 15, 20 ఏళ్ళు ఉండేయండి బ్రేస్లెట్. అమ్మ నాకు కొనిచ్చింది. ఇవేమో చౌకర్స్ అన్నాను కదా చూడండి. నాకు వఫీకి ఒకటి కొనిస్తే వఫీ మళ్ళీ నన్ను పెట్టుకునేదని మా అమ్మ 2 కొనేసింది నాకు వఫీకి. చూడండి చాలా బాగుంటాయి. ఒకటేమో బటర్ఫ్లై మోడల్, ఇంకోటి వచ్చేసి ఒక ఫ్లవర్ షేప్లో. చాలా బాగుంటాయండి ఇవి కూడా. ఆ ఒక్క చౌకర్ పెట్టుకుంటే ఇంక మెడ నిండుగా బాగుంటుంది అనమాట. రెండిటి మీదవే ఇందాక కమ్మలు చూపించాను కదా అవి. చూడండి ఎంత బాగున్నాయో. ఇవే ఆ చౌకర్ మీద కమ్మలు అన్నాను కదండి, ఇలాంటివి ఫ్యూచర్లో గోల్డ్ చేయించుకోవాలని నా కోరిక అండి. నా కోరిక నెరవేరాలని నేను కోరుకుంటున్నాను. ఇంక ఇవన్నీ ఇవి మామూలుగానే కొన్నవి ఇయర్ రింగ్స్. ఏదో ఫంక్షన్స్ అప్పుడు, మ్యారేజెస్కి కొనుంటాను. అలాగా ఇవి వచ్చేసి నల్లపూసల మీదకి వచ్చినాయి అనమాట. మీషోలో ఆర్డర్ పెట్టినవి నల్లపూసలు కొంటే ఆ నల్లపూసలతో పాటు వచ్చినవి ఇవి. బాగుంటాయి అనేసి ఇంకా